ఇక చెప్పు ఏం చేస్తు చెప్పు చూడు సకినాలు వస్తున్నా ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ మేము సకినాలు పోస్తున్నాము హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఎప్పుడు మమ్మీ మీరు హ్యాపీ సంక్రాంతి అందరికీ ముందుగా అట్లా చెప్తారా అందరికీ హ్యాపీ సంక్రాంతి సక్సెస్ఫుల్గా సకినాలు అయితే పోయడం అయిపోయింది. మా ఆయన కాలుస్తున్నాడు, నేను పోసిన. మా పిల్లలు కుస్తీ పడుతూ ఉన్నారు పాపం. ఫైనల్గా అయితే పోసిరు వాళ్ళు కూడా. ఇది అరిసెలకు నేను ఫస్ట్ టైం చేసిన. అరిసెలు వస్తాయా రావా అని భయపడ్డాను, కానీ బాగానే వచ్చినాయి. పాకం ఎలా పట్టాలో ఎలా వేయనో నాకు ముందు తెలియదు. మా దీపమ్మ చేసిస్తున్నది. నేనైతే టెన్షన్గా కాల్చిన, అవి వస్తాయో రావో అని, కానీ బాగా వచ్చినాయి. చూడండి చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఫైనల్గా అరిసెలు అయితే అయిపోయినాయి. తర్వాత నువ్వులు ఉండలు చేయమని మా పిల్లలు అన్నారు. సరే అని దానికి కూడా పాకం పట్టిన. అరిసెలంతా కాకుండా మామూలుగా కొంచెం తక్కువ వస్తే సరిపోతుంది వీటికి. పాకం అయితే రెడీ అవుతుంది. ఇట్లా వాటర్లో వేసుకొని చూస్తే కొంచెం ఇట్లా దగ్గరికి బెల్లం అనేది ముద్దలాగా ఏర్పడితే సరిపోతుంది. సరిపోయింది, కరెక్ట్ పాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వేయించుకున్న నువ్వులు ఫస్ట్ అయితే కొంచెం దూరగా వేయించుకున్నా, అవి వేసి దీంట్లో మిక్సీ వేసి ఎలా అంటే అలా మనకు కావాల్సిన విధంగా లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. నేనైతే చిన్న చేసిన, అయిపోయినాయి. నువ్వులు ఉండాలి రెడీ. మేము చేసిన పిండి వంటలు నువ్వులు ఉండలు, అరిసెలు, సకినాలు, మురుకులు, గారెప్పలు. మేమైతే గారెప్పలు అంటాము, మీరేమంటారు? ఇవి చేసినాము. తర్వాత నెక్స్ట్ డే మా రిత్విక్ మటన్ ప్రిపేర్ చేస్తున్నాడు. మేము చేస్తుంటే పెద్దమ్మ నేను వండుతాను వచ్చిండు. సరే అని వాడి చేతిని వండిపించినాము. వాడి కుకింగ్ అంటే ఇష్టం, ఏది చేసినా వస్తూ ఉంటాడు. ఇక్కడ మటన్కు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీకి అది చికెన్ పకోడీ కావాలన్నారు. చికెన్ పకోడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం. మటన్ కర్రీ రిత్విక్ వండుతున్నాడు. చెల్లె నేను ఇద్దరం కలిసి పూరీలు చేసినాము. దాంట్లోనే బిర్యానీకి కావాల్సిన విధంగా ఉల్లిపాయలు అనేది వేయించి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేపి రెడీ అయిన తర్వాత అందులోనే పకోడీ అనేది వేసినాం. చికెన్ పకోడీ వేసినాము. అదే ముక్కుట్లో నూనె వేస్ట్ అయిపోతుందని చికెన్ పకోడీ చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. పిల్లలకు బాగా నచ్చింది. మేము చేసుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ, పూరీలు, మటన్ కర్రీ, చికెన్ పకోడా విత్ రైతా.
ఇది ఫ్రెండ్స్, ఇలా జరుపుకున్నాం మేము సంక్రాంతి. లాస్ట్కు బిర్యానీ, పిల్లలు ఎప్పుడైనా కానీ ఫుడ్ ఛాలెంజ్ అంటారని ఈసారి బిర్యానీ అదే ఛాలెంజ్ పెట్టినాము.